వెల్కమ్ టు INB న్యూస్. అన్నమయ్య జిల్లా రాజంపేటలో తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి సుగావాసి బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో యువగళం సభకు టీడీపీ పార్టీ లీడర్ నారా లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల నుండి పరిపాలన చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని, వివేకానంద రెడ్డిని హత్య చేయడంలో జగన్ పాత్ర ఉందని, ప్రజలు తినే వాడే ప్రతి ఒక్క వస్తువును అధిక రేట్లు పెంచి ప్రజల నడ్డి విరగొట్టాడని, జగన్ పట్టిన పథకాల వలన జగన్ కి లాభమని ప్రజలకు కాదని ఆయన అన్నారు. మీరు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేస్తే చంద్రబాబు పెట్టిన పథకాలు వెంటనే అమలు చేసి ప్రజలకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. మధ్యలో నిలబడకూడదు, దయచేసి వేదిక కుడివైపు రండి. అన్న దయచేసి వదలన్న, వాడు కనబడదు కదా ప్లేస్ అన్న. మీకు చాలా సార్లు చెప్తున్నా ప్లేస్ సార్ వస్తున్నా సహకరించాలన్న ప్లేస్ అన్న. కొంచెం వెనక్కి వెళ్ళాలి, గాలిలో ప్లేస్ చిన్న ప్లేస్ ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న. బాగున్నా వెనక వాళ్ళ కనబడదునా ప్లేస్ అన్న, వెళ్ళాలి వెనక్కి వెళ్ళాలి, వాళ్ళు కనబడదునా ప్లేస్ అన్న, వెళ్ళాలా మాసారి వెళ్ళాలి పెద్దగా మీరే వెళ్ళాలి, వెనకాల వాళ్ళు కనబడ. సోదరా గ్యాలరీ క్లియర్ చేయండి సోదరా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సోదరా మీకే సోదరా కొంచెం క్లియర్ చేయండి సోదరా, వాళ్ళు కనపడదు వెనకంటే ప్లీజ్ అన్న, కొంచెం ఎన్నికెళ్ళండి ప్లీజ్. మాస్టారు ఎన్నికెళ్ళాలి, కొంచెం వాళ్ళు కనపడదు సోదరా ప్లీజ్ ప్లీజ్ ఎన్నికెళ్ళాలి, వెళ్ళాలి వాళ్ళు కనపడదు సోదరా ప్లీజ్ ఎన్నికెళ్ళాలి, వెళ్ళాలి. లోకేష్ గారి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. దయచేసి అందరూ కూర్చోండి. జై జై లోకేష్. ఇదే నేను వచ్చిన ఒక్క క్షణమైనా సరే ఆ యొక్క కరతాళ ధ్వనులకి, ఆ జై జై ధ్వానాలకి కొంచెం గ్యాప్ ఇస్తారో అనుకున్నాను, కానీ ఎక్కడ అయితే తండోపతండాలుగా తరలిచ్చారు. కాబట్టి ముందుగా మీ అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇచ్చిన తర్వాత ఆ తర్వాత ప్రశ్నల పరంపరను ప్రారంభిద్దాం. రాజంపేట జోషే వేరు, కడప జిల్లా ఊపే వేరు. మీ జోష్ చూస్తుంటే రిలయన్స్, HSBC అంతా పక్క రాష్ట్రాలకి తరలి వెళ్ళిపోయినాయి.
ఈ జగన్ చూసిన తర్వాత కడ్రాయలు తయారు చేసే జాతి కూడా పక్క రాష్ట్రానికి పారిపోయింది. ఆ కంపెనీ కూడా వదలబెట్టలేదు మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ యువకులందరినీ ప్రశ్నిస్తున్నారు, బాబాయిని చంపింది ఎవరు? హూ కిల్డ్ బాబాయ్? మొదటి ఆప్షన్ జగన్మోహన్ రెడ్డి, రెండో ఆప్షన్ అవినాష్ రెడ్డి, మూడో ఆప్షన్ భాస్కర్ రెడ్డి, నాలుగో ఆప్షన్ పైన ఉన్న అందరూ. ఈ ఆప్షన్ చేతులకు చూపించండి, చేతులకు చూపించండి, కట్టపై చేతులకు చూపించండి. నాలుగో ఆప్షన్. ఆనాడు టీవీలో చెప్పారు విజయసాయి రెడ్డి గుండెపోటుతో వివేక గారు చనిపోయారని. అది కాస్త గంటల పోటుగా మారిపోయింది. వివేక సినిమా ఎవరు చూసారా? చార్జ్ షీట్ లో ఏముందో సేమ్ టు సేమ్ ఆ సినిమాలో ఉంది. 2019లో అద్భుతమైన డ్రామాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆనాడు కోడికత్తి శ్రీనుతో చిన్నగా గుచ్చాడు. పాపం కొంచెం రక్తం వచ్చింది, అందరూ బాధపడ్డాం. దాని తర్వాత కడప గడ్డపై బాబాయ్ శవం బయటికి వచ్చింది. ఇప్పుడు కోడికత్తి 2.0 వచ్చిందండి. స్పెషల్ గులకరాయ్ చైనా నుంచి తెప్పించారేమో. ఆ గులకరాయ్ స్పెషాలిటీ ఏంటో నేను చెప్పాలా? పాపం ఎవరో జగన్మోహన్ రెడ్డి గారి పైన వేశారు, నేను బాధపడ్డా. ముఖ్యమంత్రి గారి పైన దాడి చేయకూడదు, రాలేయకూడదని బలంగా నమ్మే వ్యక్తి. ముఖ్యమంత్రి గారి పైన కాదు, ఎవరి పైన కూడా రాలేయకూడదు. కానీ ఇది స్పెషల్ గులకరాయ్. 25 ఎంపీలు గెలిపించండి, ప్రత్యేక హోదా తీసుకొస్తాను. 22 మంది లోక్సభ సభ్యులు మీరు ఇచ్చారు, 9 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు, అంటే 31 మంది ఎంపీలు ఉన్నారు. ఏనాడైనా వాళ్ళు గొంతింపి ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడారా? పెట్టుబడులు తీసుకురండి, పరిశ్రమలు పెట్టండి, మేము మీకు అండగా నిలబడతామని ఆ ఎంపీలో ఒక్కడన్నా మాట్లాడాడని ఈ సభాముఖ యువత అందరినీ ఆలోచించమని నేను కోరుతున్నా. కడప జిల్లాలో మొన్న ఎన్నికల్లో 100కి 100% స్థానాల్లో వైకాపా పార్టీని మీరు గెలిపించారు. లోకేష్ గారు అద్భుతమైన ప్రసంగం తర్వాత మనం ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. ప్రజల నుంచి ప్రశ్నలు తీసుకునేలోగా ముందు నాతోనే ప్రారంభిస్తాను. ఒక కీలకమైనటువంటి ప్రశ్నతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం అనుకుంటున్నాను, విత్ యువర్ పర్మిషన్. లోకేష్ గారు, రాజంపేట చాలా కీలకమైనటువంటి ప్రాంతం. ఇక్కడ గెలిచినటువంటి పార్టీ